ప్రేక్షకులకి హైకోర్టు న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి చేసే అనేక నమస్కారాలు. నా బయో పిక్చర్ కంప్లీట్గా బయోగ్రఫీ ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను. నేను పుట్టింది సింగరాయపాలెం, గుడివాడ మండల్, కృష్ణా డిస్టిక్, 3/3/1956. తర్వాత మేము మొట్టమొదటిగా గరీబ్ నగర్ అని, పాత ఎయిర్పోర్ట్ ఎదురుకుండా ఒక కాలనీ ఉండేది గరీబ్ నగర్ అని. అక్కడ గవర్నమెంట్ సర్వీస్ చేసేటువంటి ఎంప్లాయీస్కి క్వార్టర్స్ ఇచ్చారు. మా ఫాదర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంటా ఆయనకి ఆ క్వార్టర్స్ ఇచ్చారు. 1956 నుంచి 1963 దాకా, 57 నుంచి 63 దాకా నేను గరీబ్ నగర్లో ఉన్నాను. దాని తర్వాత 63కి ఉద్యోగ నగర్ కాలనీ అని గవర్నమెంట్ సర్వీస్ చేసేటువంటి అందరికీ క్లర్క్లకి, యూడీసీలు, ఎల్డీసీలు వీళ్ళకి ఒక కాలనీ కట్టారు పంజగుట్టలో. ఈ కాలనీకి ఆపోజిట్లో ఆఫీసర్స్ కాలనీ ఉండేది. ఆఫీసర్స్కి ఏమో అటువైపు, ఎల్డీసీలు, యూడీసీలకి ఇటువైపు కాలనీ ఉండేది. అందులో మాకు క్వార్టర్ అలాట్ చేశారు, B15F4 అని. మేము అందులో 1963 నుంచి 1989 దాకా ఉన్నాము. తర్వాత పంజాగుట్ట గవర్నమెంట్ హై స్కూల్లో 5వ క్లాస్ దాకా చదివాను. దాని తర్వాత ఎర్రమంజిల్ హై స్కూల్లో 6వ క్లాస్ నుంచి 10వ క్లాసు చదివాను. అయితే 8వ తరగతి చదివేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, రాజేంద్ర ప్రసాద్ అని. మేమేం చేసేవాళ్ళంటే ఇంగ్లీష్ పాఠాలు, ఈ 10th క్లాసు మన ఇంగ్లీష్ పాఠాలు, తర్వాత మ్యాథ్స్, ఈ 2 పీరియడ్లు మేము డుమ్మా కొట్టేవాళ్ళం. డుమ్మా కొట్టి పంజగుట్టలో అబ్జర్వేటరీ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ అబ్జర్వేటరీ ఎక్కడ ఉందంటే, కాసు బ్రహ్మానంద రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ యొక్క క్వార్టర్స్ బ్యాక్ సైడ్ అనమాట. అదంతా అడవి. ఆ అడవి లోపల ఒక అబ్జర్వేటరీ అని, నక్షత్ర మండలాన్ని చూసేటువంటి ఒక సైన్స్ ల్యాబొరేటరీ అనమాట అది. అక్కడ ఈ రేగి చెట్లు ఉండేవి, బోల్డ్ రేగి చెట్లు ఉండేవి, గంగరేగి చెట్లు. పోవడం, రాళ్ళు తీసుకొని ఆ చెట్ల మీద కొట్టడం, రేగిపళ్ళు ఏరుకొని మళ్ళీ స్కూల్కి రావడం, ఎర్రమంజిల్ స్కూల్కి రావడం, ఇది మా పని. ఈ లోపల ఇంగ్లీష్ పీరియడ్, మ్యాథ్స్ పీరియడ్ అయిపోయేవి. తర్వాత అట్లా ఇలా చేసి 9th క్లాస్కి వచ్చాం. 9th క్లాస్లో చంద్రశేఖర్ అని మా ఫ్రెండ్ ఉండేవాడు, పంజగుట్ట శ్రీనగర్ కాలనీ పోయే దారిలో. నేను అతని ఇంటికి వెళ్ళి అక్కడే అతనితో పాటు కంబైన్డ్ స్టడీ చేసుకునేవాళ్ళం. అయితే అతని ఇల్లు ఎక్కడ ఉందంటే, ఇంటి కింద 2 షాపులు ఉండేవన్నమాట, మార్వాడి వాళ్ళ షాపులు. ఆ మార్వాడి షాపులో ఆ మార్వాడి మాకు రోజు వచ్చి పోవడంతో మాకు ఫ్రెండ్ అయ్యాడు. అతను ఏం చెప్పాడంటే, ఒక రోజున నన్ను గోపాల్ అని పిలుస్తాడు. గోపాల్, एक बार जाके श्रीनगर कॉलोनी में जरा गैस का तेल है, तुम एक डब्बा, रामू एक डब्बा, दोनों जाके आओ అని మమ్మల్ని పంపించాడు. ఇద్దరిని 2 సైకిళ్ళు ఇచ్చి పంపించాడు. మేము ఒక సైకిల్ తీసుకొని ఆ శ్రీనగర్ కాలనీకి వెళ్ళి అక్కడ ఒక దగ్గర కిరసనాయిలు డబ్బా, దానికి హ్యాండిల్ కూడా లేదు, ఆ డబ్బాని సైకిల్ బార్ మీద పెట్టుకొని తీసుకొస్తున్నా. శ్రీనగర్ కాలనీలో అక్కడ వికే రావు అని ఒక చీఫ్ సెక్రటరీ అనమాట, గవర్నమెంట్ సెక్రటేరియట్లో పనిచేసే చీఫ్ సెక్రటరీ గారి ఇల్లు ఉంది. ఆయన ఇంటి ముందు ఎప్పుడు కూడా పోలీస్ ఎస్కార్ట్ ఉండేదన్నమాట. నేను రాత్రి అబౌట్ 8 o'clockకి కిరసనాయిల డబ్బా తీసుకొస్తుంటే ఆ పోలీసులు చూసి నన్ను ఆపారు. ఆ కిరసనాయిల డబ్బాని కింద పెట్టించి సైకిల్ లోపల పెట్టించేసి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు, పంజగుట్ట పోలీస్ స్టేషన్కి, అర్జెంటుగా వచ్చి వీళ్ళని తీసుకెళ్ళండి అని చెప్తే రాత్రి 11:30కు వచ్చారు కానిస్టేబుల్స్ ఇద్దరు. అప్పుడు కానిస్టేబుల్స్కి ఎర్ర టోపీ ఉండేది పైన నెత్తి మీద, పొడుగ్గా
ఒక ఇది ఉండేది కొన, అయితే నిక్కర్ అనమాట. నిక్కర్ లాగు చొక్కా వాళ్ళకి, నెత్తి మీద టోపీ, ఎర్ర టోపీ, గీతల టోపీ. అవి వేసుకొని వాళ్ళు 2 లాఠీలు పట్టుకొని నడుచుకుంటూ వచ్చారు పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి శ్రీనగర్ కాలనీ దాకా. వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. రాత్రి 8-11 గంటలకు వెళ్ళిన వాళ్ళం పొద్దున 5:30 దాకా కూర్చోబెట్టారు మమ్మల్ని. కూర్చోబెట్టిన తర్వాత నేను ఒక ఇన్స్పెక్టర్ గారి పేరు చెప్పి, పంజగుట్టలో ఉండేటువంటి ఒక ఇన్స్పెక్టరు, ఆయన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఆయన పేరు చెప్పి ఇప్పుడే వస్తానని చెప్పేసి బయటికి వెళ్ళి 7 గంటలకి ప్రాంతంలో ఆయన ఇంటికి వెళ్ళా, ఇన్స్పెక్టర్ గారి ఇంటికి. ఆయన పేరు కేవి ప్రతాప్ రెడ్డి, సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా చేసేవాడు ఆయన ఇంటికి వెళ్తే ఆయన పేపర్ చదువుకుంటున్నాడు. ఇలా నేను కనబడి వాళ్ళ దత్తపుత్రుడు, నేను క్లాస్మేట్స్ అనమాట 9th క్లాస్లో. ఆ రకంగా నాకు తెలుసు కాబట్టి ఆయన్ని చెప్పి, ఈ రకంగా అయింది, నిన్న రాత్రి కిరసనాయిలు తీస్తుంటే ఈ రకమైన సంఘటన జరిగింది, కొంచెం మీరు ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పండి అన్న. అంటే ఆయన ఏం చేశాడు, ఒక తెల్ల కాగితం మీద చిన్న చీటీ రాసిచ్చి, మిస్టర్ గోపి ఈజ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్, ఈజ్ టేకింగ్ కెరోసిన్ ఫర్ హిస్ పర్సనల్ యూజ్, లీవ్ హిమ్ అని ఆయన ఒక చిన్న స్లిప్ మీద రాసిచ్చాడు. రాసిచ్చిన స్లిప్ జేబులో పెట్టుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అయితే ఏమైందంటే, అంతకుముందు రాత్రి మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత నీల్ కమల్ బార్ అండ్ రెస్టారెంట్ అని అమీర్పేట సర్కిల్లో ఉండేది, అందులో ఒక మర్డర్ అయింది. మర్డర్ అయిన తర్వాత ఈ పోలీసు ఇన్స్పెక్టర్ చాలా బిజీ అయిపోయి ఆ మర్డర్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళాడు అనమాట. పొద్దున 8:30కి వచ్చాడు ఆయన. 8:30కి వచ్చిన తర్వాత అందరినీ వరుసగా నిలబెట్టమన్నారు. ఆ రోజున నేరాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మొత్తం అందరినీ వరుసగా నిలబెట్టేసి, ఇంకా చేయి పట్టిన తర్వాత కర్రతో దెబ్బలు, ఒక్కొక్కడికి 6 దెబ్బలు, వరుసగా దెబ్బలు. నేను 5వ వాడిని, 4గురికి పడ్డాయి దెబ్బలు. ఇంకా నెక్స్ట్ నన్ను కొట్టాలి. నేను 4వ వాడు దెబ్బలు తింటున్నప్పుడే మెల్లగా జేబులో చేతులు పెట్టా. నా జేబులో చేయబెట్టి ఆ స్లిప్పు పట్టుకొని రెడీగా ఉన్నా. చూశాడు ఇన్స్పెక్టర్. ఏంటది అన్నాడు. సార్ ఇది మీకు ఇవ్వమని చెప్పారు సార్ కేవి ప్రతాప్ రెడ్డి గారు అన్న. ఇట్లా సనత్ నగర్ ఇన్స్పెక్టర్ గారు మీకు ఇమ్మన్నారు అని చెప్పా. ఆయన తీసుకొని చదివాడు. సీన్ అర్థమైంది ఆయనకి. అరే వీళ్ళని పట్టుకొచ్చిన వాళ్ళు ఎవర్రా అన్నాడు. అమీర్ అలీ సార్ కానిస్టేబుల్ అన్నాడు. ఆ అమీర్ అలీ గారిని ఇక్కడ పిలవండి అన్నాడు. అమీర్ అలీని పిలిచిన తర్వాత అంటాడు, అమీర్ అలీతో తిడతాడు, బూతులు అనమాట వాడిని. నీకు ఎవరిని పట్టుకురావాలో ఎవరిని పట్టుకురాకూడదు తెలియదరా నీకు అని బూతులు తిట్టేసి వాడిని అక్కడి నుంచి పంపించేసి నన్ను వెళ్ళిపోమన్నాడు. నేను బయటకు వచ్చి కిరసనాయిల డబ్బాని తీసుకుందామని వస్తే ఆ డబ్బాలో 20 లీటర్ల డబ్బాలో 10 లీటర్లు కొట్టేశారు వాడు పోలీస్ స్టేషన్లో. 10 లీటర్లు మిగిలాయి. ఆ మిగిలిన డబ్బా తీసుకొని మళ్ళా సేట్ దగ్గరికి వెళ్ళి ఆ సేట్కి ఆ డబ్బా ఇచ్చేసి, కిరసనాయిల డబ్బా ఇచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇలాగా ఫస్ట్ జీవితంలో 9th క్లాస్ చదివేటప్పుడు 14 ఏళ్ళప్పుడు నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. 1974లో నేను 1972 ఎస్ఎస్సి చదువుతున్నాను. అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం జులాయి టైప్ అనమాట, వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ అనమాట నాకు. ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ డే మ్యాథ్స్ ఎగ్జామ్ ఉండేది. మ్యాథ్స్ ఎగ్జామ్ రంగేళి రాజా అని ఒక సినిమా శీష్ మహల్ టాకీస్లో నడుస్తుంది. రాత్రి సెకండ్ షో ఆ సినిమాకి వెళ్ళాలి. టికెట్లే ఉండేవి, మేము టికెట్లు కొనేవాళ్ళం కాదు అప్పుడు. సైకిళ్ళ మీద తిరగటం, పోవడం, ఆ గేట్ మీద తోటి బలవంతంగా గేట్ తీయించడం, పోయి కూర్చోవడమే. టికెట్లు పాడు ఏమి ఉండేవి కాదు. తర్వాత అలా సినిమాల పిచ్చి ఉండటంతో 10th క్లాస్ ఫెయిల్ అవ్వడం జరిగింది 1974లో. మళ్ళీ అప్పుడు అమీర్పేటలో సెకండ్ టైం 10th క్లాసు శాస్త్రి సార్ అని మాకు సార్ ఉండేవాడు. ఆయన్ని పట్టుకొని జాగ్రత్తగా ఆయన ఆధ్వర్యంలో 10th క్లాసు పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది.
అప్పుడు డెక్కన్ క్రానికల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, వాంటెడ్ పార్ట్ టైం అకౌంటెంట్స్ అని. నేను ఎంఆర్పిసి అని ఒక కంపెనీ ఉండేది, మార్కెట్ రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని. ఆ కంపెనీ రన్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ ఆనంద్ ఖరే. ఆయన మొత్తం త్రిబుల్ పిహెచ్డి చేశాడు, ఇంగ్లీష్లో నిష్ణాతుడు, మంచి బిజినెస్ టాక్టిక్స్ అవి ఉన్నాయి. ఆయన ఆఫీస్ ఒకటి బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 3లో ఎమ్మెల్సీ కేశవరావు గారి ఇంటి మేడ మీద ఆఫీస్ ఉండేది. అక్కడ ఆఫీస్లో నేను జాబ్లో చేరాను. పార్ట్ టైము నాకు శాలరీ 200 రూపీస్. ఆ 200కి నేను అక్కడ మధ్యాహ్నం సాయంత్రం 4 o'clock నుంచి రాత్రి 9 o'clock దాకా డ్యూటీ చేయాలి. అలా ఉండేదన్నమాట అక్కడ. అలా చేస్తున్న నేపథ్యంలో ఆ కంపెనీలో ఉన్నప్పుడు, నేను ఎంఆర్పిసిలో ఉన్నప్పుడు దాదాపుగా ఇండియా మొత్తం చుట్టి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ పోయినా కానీ గ్యారిజన్ ఇంజనీర్స్ అని మిలిటరీ వాళ్ళ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మిలిటరీ డిపార్ట్మెంట్స్, గ్యారిజన్ ఇంజనీర్స్. నేను ఏ కార్నర్ అంటే ఆ కార్నర్కి, నాగపూర్ కానీ, మహారాష్ట్ర కానీ, లేకపోతే ఢిల్లీ కానీ, చుట్టుపక్కల ఊర్లు మొత్తం టోటల్గా ఎక్కడ గ్యారిజన్ ఇంజనీర్ ఉంటే ఆ గ్యారిజన్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళడం, ఈ కంపెనీ తయారు చేసినటువంటి ఉత్పత్తులను డెమాన్స్ట్రేట్ చేయడం, వాటిని అమ్మడం, డబ్బులు పట్టుకురావడం, ఇది నా పని. ఈ రకంగా మార్కెటింగ్ దీంట్లో నాకు అనుభవం ఉందన్నమాట. 1974 ఎంఆర్పిసి ఉంది అప్పుడు. దాని తర్వాత నేను ఈనాడులో చేరా. ఈనాడులో నేను గోడౌన్ కీపర్గా ఉండేవాడిని. మొత్తం అక్కడ దగ్గర దగ్గర 3 సంవత్సరాలు నేను ఈనాడులో పనిచేస్తున్నంతసేపు వాళ్ళు ఏమనేవాళ్ళు, శాలరీస్కి ఒక జస్టిస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ కనుక వస్తే మీకు శాలరీస్ పెరుగుతాయి అని చెప్పేసి మాకు చెప్పడంతో, సరే కమిషన్ వస్తుంది, కమిషన్ వచ్చిన తర్వాత మన శాలరీస్ పెరుగుతాయి అని చెప్పేసి మేము వెయిట్ చేసాం. 3 ఏళ్ళు వెయిట్ చేసినా కమిషన్ శాలరీస్ పెంచలేదు. దాని తర్వాత ఆ కంపెనీకి నేను ఈనాడులో రిజైన్ చేసేసి వేరే అనురాధ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి నాది ఓన్ ఒక ఎలక్ట్రానిక్స్ షాప్ పెట్టుకున్నాను. నేను ఎలక్ట్రానిక్స్ షాప్ పెట్టుకొని, నేను ఆల్రెడీ డిప్లొమా ఎలక్ట్రానిక్స్లో చేసి ఉండటంతో రేడియోలు, టీవీలు, టేప్ రికార్డర్లు ఇలాంటి వస్తువులన్నింటినీ రిపేర్ చేసేటువంటి షాప్ పెట్టుకొని ఒక 3 ఏళ్ళు షాప్ నడిపించా. ఆ షాప్లో నాకు సపోర్ట్ లేకపోవడం వలన, ఎవరైతే వ్యక్తి నాతో పాటు చేరి పనిచేశాడో ఆ వ్యక్తి కరెక్ట్ ప్రాఫిట్స్ వచ్చే టైంలో మానేసి ఆయన వేరేగా షాప్ పెట్టుకున్నాడు. ఇంకా వేరే వాళ్ళు నాకు రైట్ హ్యాండ్ లేకపోవడంతో నేను లాసెస్ వచ్చి ఆ షాప్ని మూసేయాల్సి వచ్చేసింది. ఇలాగ నాకు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ తయారు చేయడంలో, వాటిని రిపేర్ చేయడంలో చాలా మంచి అనుభవం వచ్చింది. మోటార్లు కానీ, మోటార్ వైండింగ్ కానీ, ఇలాంటివన్నీ నేను చేస్తుండేవాడిని. ఆ షాపు నేను మూసేసి, కొంత అప్పులు అయిపోతే ఆ అప్పులు తీర్చడానికి నేను మళ్ళీ వెస్టర్న్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీలో చేరాను. వెస్టర్న్ టీవీ వాళ్ళ కంపెనీ. అది లిమిటెడ్ కంపెనీ, హెడ్ ఆఫీసు ఢిల్లీలో ఉండేది, హిమాయత్ నగర్లో ఆఫీస్ ఉండేదన్నమాట. అలాగా ఆ కంపెనీలో నేను అకౌంటెంట్గా చేరేవాడిని, అకౌంట్స్ అని చూసుకుంటుండేవాడిని. 1979లో నేను సాలిడైర్ అని ఒక టెలివిజన్స్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో బ్రాంచ్ అకౌంటెంట్గా చేరాను. ప్రిందర్ఘాస్ రోడ్ అని సికింద్రాబాద్లో ఉంది అది. అందులో అకౌంటెంట్గా, బ్రాంచ్ అకౌంటెంట్గా చేస్తున్న రోజుల్లో ఒకసారి బాలరాజు అని ఒక అక్కడ పనిచేసేటువంటి సహోద్యోగి కొన్ని కామెంట్స్ చేశాడు నా మీద. ఆ కామెంట్స్ విన్న తర్వాత నాకు చాలా కోపం వచ్చి అతను తాగుతున్నటువంటి కాఫీ కప్పు ఉంది, ఆ కాఫీ కప్పులో ఉన్న కాఫీని ఆయన మొహం మీద పోసి ఆ కప్పుతో ఆయన నెత్తి మీద కొట్టా. నెత్తి మీద కొడితే మొత్తం కట్ అయిపోయింది. కట్ అయిపోతే వెంటనే వేరే మనిషి నుంచి నేను గాంధీ హాస్పిటల్కి పంపించాను. గాంధీ హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ చేయించాను. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని మళ్ళీ పరామర్శించాను. ఆయన అన్నదమ్ములందరూ కూడా కొంచెము రౌడీ టైప్ అన్నమాట. వాళ్ళందరూ అక్కడ గుమిగూడి ఉన్నారు. అందులో అడుగుతున్నారు బాలరాజుని, ఎవర్రా నేను కొట్టింది, ఎవరు కొట్టారని.
అంటే నా నా వైపు చూస్తున్నాడు కానీ నేనని చెప్పడానికి భయపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఉంది. తర్వాత ఈ విషయము హెడ్ ఆఫీస్కి తెలిసింది. హెడ్ ఆఫీస్ వాళ్ళు పిలిచి మెమో ఇచ్చారు. సో అక్కడ కంపెనీకి నేను రిజైన్ చేసేసాను. రిజైన్ చేసి ఇంకొక టెలివిజన్ కంపెనీలో చేరాను, వెస్టర్న్ టీవీ అని. ఆ వెస్టర్న్ టీవీలో పనిచేస్తున్న రోజుల్లో నా పని ఏంటంటే మొత్తం బ్రాంచ్ అకౌంట్స్ అన్నీ చూసుకుంటుండాలి. కానీ ఒకరోజు ఏం చేశారంటే అందులో పనిచేసేటువంటి టెక్నీషియన్స్ ఆ ఆఫీస్ని నేను ఇంటికి పక్కనే ఆఫీస్ పక్కనే ఉంటా కాబట్టి తాళం చేతులు నాకు ఇచ్చి వెళ్ళేవాళ్ళు అనమాట. తాళం చేతులు నాకు ఇచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, 175 టెలివిజన్స్ని సోకింగ్లో పెట్టారు, కరెంట్లో పెట్టి ఆన్ చేసి పెట్టారు. ఎందుకంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే ఈ టీవీలన్నింటినీ కూడా స్టాక్ రాగానే 24 అవర్స్ కంటిన్యూగా కరెంట్లో పెట్టి టెస్ట్ చేయాలి. సో అలా టెస్టింగ్లో పెట్టేసాము, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఓవర్లోడింగ్ అయిపోయి వైరింగ్ మొత్తం కాలిపోయి మొత్తం ఆఫీసు తగలబడిపోయింది. ఆ టైంలో కంపెనీ బ్రాంచ్ మేనేజరు దీపక్ టాకీస్లో సినిమా చూస్తున్నాడు. సినిమా చూస్తుంటే ఆ సినిమా తెర మీద ఈయన కోసం ఒక స్లైడ్ వేశారు, వెంటనే బయటికి రావాలి, మీ కంపెనీ కాలిపోతుంది అని. సో అప్పుడు ఆయన వెంటనే బయటకు వచ్చాడు. ఫైర్ ఇంజన్లు వాళ్ళు వచ్చారు. మొత్తం అప్పటికే చాలా టీవీలు కాలిపోయినాయి. సో దానికి వాళ్ళు నన్ను బాధ్యుడిని చేసి రిజైన్ చేసేయమన్నారు. నేను రిజైన్ చేసేసాను. దీని తర్వాత ఇన్స్ట్రుమెంట్ టెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని అక్కడ సనత్ నగర్లో ఉండేది, బాలానగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో. ఆ కంపెనీలో నేను బ్రాంచ్ అకౌంటెంట్గా చేసేవాడిని. వాళ్ళకి ఏంటంటే మొత్తం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనమాట. అవి మొత్తం గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సేల్స్ ట్యాక్స్ మ్యాటర్స్ అసెస్మెంట్స్ చాలా పెండింగ్ ఉండేవి. ఆ పెండింగ్ ఉన్న నేపథ్యంలో సూరిబాబు గారు అని ఒక ఆయన అడ్వకేట్ కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ని వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు. ఆయన పని ఏంటంటే మొత్తం ఈ కంపెనీలో ఉన్నటువంటి ట్యాక్స్ మ్యాటర్స్ అన్నింటినీ చూడాలి. ఆయన కింద అసిస్టెంట్గా నన్ను పెట్టారు. సో రోజు నేను వెళ్ళాలి, ఆయన ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఎన్ని అసెస్మెంట్స్ అయినాయి, ఇంకా ఎన్ని అయినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా లెక్కలు చూడాలన్నమాట. అప్పుడు ఆయన అడిగాడు, మొత్తం ఇప్పటిదాకా నువ్వు ఎన్ని కంపెనీలు మారావు అన్నాడు. 36 కంపెనీలు మారాను సార్ అన్నాను. ఒక పని చేయి, నువ్వు సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్గా నువ్వు రిజిస్టర్ చేసుకో, ఎన్రోల్ చేసుకో. నేను ఈ 36 కంపెనీలకి నువ్వే కన్సల్టెంట్గా మారిపోవచ్చు, వాళ్ళందరినీ నీ దగ్గర పిలిపించుకోవచ్చు, నువ్వు ఆ కంపెనీలన్నిటికీ ట్యాక్స్ కన్సల్టెంట్గా వ్యవహరించవచ్చు, మంచి డబ్బులు వస్తాయని చెప్పాడు. అంటే ఎట్లా సార్ అంటే, ఏం లేదు, ఏపీజీఎస్టీ యాక్ట్లో సెక్షన్ 35లో ఈ సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ప్రస్తావన ఉంది కాబట్టి మీరు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసి దాంతోపాటు నీ డిగ్రీ సర్టిఫికేట్ని కనుక జత చేసామంటే వెంటనే నీకు సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ ఇది వస్తుంది, చేసుకోమన్నాడు. సరే అలాగే నేను ఏం చేశాను, నా డిగ్రీ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి ఒక అప్లికేషన్ రాసి 50 రూపాయలు ఫీజు కట్టేసి కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్లో నేను అప్లై చేశాను. చేస్తే ఒక 3 నెలల తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ పెట్టుకొని ఇంకా నేను సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషన్ మొదలుపెట్టాను అనమాట. సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషన్ మొదలుపెట్టాను. ఒక చిన్న ఆఫీస్ తీసుకున్న అశోక్ నగర్లో, 175 రూపాయల రెంట్ దానికి. ఆ ఆఫీస్లో నేను కూర్చొని సేల్స్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్స్, అసెస్మెంట్స్, అప్పీల్స్, ట్రిబ్యునల్ దాకా అప్పీల్స్ కూడా నేను చూస్తూ ఉండేవాడిని. ఇలా చూస్తున్న నేపథ్యంలో ఎన్నో కంపెనీలు వాళ్ళు నాకు మ్యాటర్స్ ఇచ్చారు, అసెస్మెంట్స్, నేను కేసులు కూడా గెలవడం జరిగింది. అయితే అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్లకి అడ్వకేట్లకి కాన్ఫ్లిక్ట్ ఉండేది. అక్కడ సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఏమో మామూలు కలర్ కోటు, టై కట్టుకోవాలి, అడ్వకేట్స్ వాళ్ళు బ్లాక్ కోటు, బ్లాక్ గౌను, బ్యాండ్స్ వాళ్ళకు ఉండేవి. సో అక్కడ ఏమవుతుందంటే అడ్వకేట్స్ మేము చాలా సుపీరియరు, మీకంటే మేము గొప్పవాళ్ళం అనే లెవెల్లో వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు. ఈ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్ట్ బిల్డ్ ఎవరైతే ఉండేవాళ్ళు ప్రాక్టీషనర్స్ వాళ్ళు పాపం చిన్న చూపు చూడబడ్డారు. దీంతో డిస్క్రిమినేషన్ అనేది అక్కడ బాగా కనబడేది అనమాట. అందుకని నేను అక్కడ ప్రాక్టీస్ చూసిన తర్వాత నేను అనుకున్నది యాక్చువల్గా అడ్వకేట్ అంటే
ఎన్టీ రామారావు నాకు మైండ్లో ఉండేవాడు అనమాట. ఆ రకంగా సినిమాల్లో చూపించినట్టుగా ఉంటుంది న్యాయస్థానం అంటే, అక్కడ న్యాయవాదులు ఆ రకంగా ఉంటారు అనుకున్నాను. కానీ ప్రాక్టికల్గా చూస్తే అందరూ తెలుగే మాట్లాడుతున్నారు. అందుకని నేను కూడా ఎల్ఎల్బి చేద్దామని చెప్పేసి 1990లో నేను ఎల్ఎల్బి ప్రాక్టీస్ మొదలుపెట్టాను. బాగలింగంపల్లిలో ఉన్నటువంటి ఒక కంపెనీలో వాళ్ళ స్వాన్ ఎడ్యుకేషనల్ అకాడమీ అని ఉండేది. దాని ద్వారా నేను ఎల్ఎల్బి కట్టాను. ఎల్ఎల్బి కట్టి 3 సంవత్సరాలు అక్కడ చదివాను. ఎల్ఎల్బి మాత్రం ఎగ్జామ్స్ రాయడం మాత్రం పర్భని, మహారాష్ట్ర పోయేవాడిని, మహారాష్ట్రలో ఎగ్జామ్స్ రాసి వచ్చేవాడిని. 1992కి వచ్చేటప్పటికి ఏమైందంటే బాబ్రీ మస్జిద్ గొడవ స్టార్ట్ అయిపోయింది. అక్కడ బాబ్రీ మస్జిద్ కూలగొట్టడంతో అక్కడంతా కర్ఫ్యూ పెట్టేశారు మహారాష్ట్ర మొత్తం. మేము రాజధాని హోటల్ అనే ఒక హోటల్లో దిగాము. ఇప్పుడు మొత్తం ఎగ్జామినేషన్స్ 15 రోజులు నడిచేవి. ప్రతి ఆల్టర్నేటివ్ డే ఒక ఎగ్జామ్ ఉండేది. 6 ఎగ్జామ్స్ ఉండేవి. 6 12, సాటర్డే సండే ఒకరోజు మధ్యలో ఇంకొక ఏదో హాలిడే వచ్చేది. మొత్తం 15 రోజులు అజంతా ఎక్స్ప్రెస్లో పోవడం, ఎగ్జామ్ రాయడం, మళ్ళీ వాపసు రావడం. మేము చదివిన చదువు కూడా 33 క్వశ్చన్లు, 33 క్వశ్చన్స్ అని ఉండేవి పుస్తకాలు. ఆ 33 క్వశ్చన్స్ పుస్తకాలు కొనుక్కోవడం. అజంతా ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత అక్కడ ఈ భోగిలో పైన బెర్త్ మీద కూర్చొని ఆ 33 క్వశ్చన్స్ చదువుకోవడం. పోయి ఎగ్జామ్ రాసి వచ్చాం, పాస్ అయ్యాం. ఈ నేపథ్యంలో ఈ బాబ్రీ మస్జిద్ ఎప్పుడైతే గొడవైందో ఈ రాజధాని హోటల్ వాడు డబ్బులు పెంచేశాడు. మిల్స్ రేట్లో పెంచేశాడు, హోటల్ రెంట్ పెంచేశాడు. వీటన్నిటినీ నేను ఏం చేశానంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఒక 26 మంది గ్రూపు మాది, హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళిన వాళ్ళం. ఈ గ్రూప్ వాళ్ళందరం కలిసి మార్చ్ పాస్ట్ చేసాం. రాజధాని హోటల్ దగ్గర నుంచి పక్కన ఇంకొక హోటల్ ఉంది, కొంచెం దూరంలో, ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఇంకొక హోటల్ ఉంది. అక్కడికి మార్చ్ పాస్ట్ అన్నమాట, కర్ఫ్యూ టైంలో. ఎప్పుడైతే మేము కర్ఫ్యూ టైంలో ఇవి అందరం బయటకు ఒక్కసారి వచ్చామో అప్పుడు లోకల్ పోలీసులు, సిఆర్పిఎఫ్ వాళ్ళు అందరూ వచ్చేసారు. వచ్చేసి మమ్మల్ని లాఠీలతో కొట్టారు. తర్వాత మేము చెప్పాం ఎవరో ఏంటో చెప్పి మీడియా వాళ్ళని చూసి ఆ మీడియా వాళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చి వాళ్ళకంతా చెప్పాము ఇక్కడ ఇలా ఇలా జరిగింది ఈ పరిస్థితి అని. అప్పుడు వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళు మాకు ఎస్కార్ట్గా వచ్చి వేరే హోటల్కి వెళ్ళడం, భోజనం చేయడం, మళ్ళీ రావడం, ఇలా చేసాం. తర్వాత 3వ రోజుకి వచ్చేటప్పటికి ఆ హోటల్ రాజధాని వాడు దారికి వచ్చేసాడు. దారికి వచ్చి మామూలుగా మళ్ళీ పాత రేట్లకే మాకు భోజనము, రెంటు అవి తీసుకున్నాడు. ఇలాగా నా 3 ఇయర్స్ ఎల్ఎల్బి మహారాష్ట్రలో జరిగింది. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ ప్రాక్టీస్ పెట్టాను. 1993 నుంచి నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ నేను ఫైల్ చేశాను. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అన్నింటిలో కూడా మంచి నేమ్ వచ్చింది నాకు. ఎన్నో ఛానల్స్ వాళ్ళు నా ఇంటర్వ్యూలు తీసుకునేవాళ్ళు. మీకు చెప్పాలంటే ఒక టీవీ కాదు, ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి, అన్ని టీవీ ఛానల్స్లో నా ప్యానల్ డిస్కషన్స్ కానీ నా ఇంటర్వ్యూస్ కానీ వచ్చాయి. ఇలా చేసుకుంటూ పోతే నేను చేసినటువంటి ఇంపార్టెంట్ కేసులు, ఒకటి 1995లో విద్యానగర్ గ్యాస్ కంపెనీ ఎక్కడైతే ఉందో విద్యానగర్లో, ఆ గ్యాస్ కంపెనీ మేడ మీద తేజ ఓవర్సీస్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండేది. ఆ కంపెనీ యజమాని 135 మంది విద్యార్థుల దగ్గర ఎవరికైతే ఉద్యోగాలు కావాలో ఆ యువకుల దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 70,000, 75,000 అట్లా డబ్బులు వసూలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తాము, మిమ్మల్ని అందరినీ మేము మలేషియా పంపిస్తాము, అక్కడ మలేషియాలో జాబులు ఇప్పిస్తాము అని తీసుకెళ్ళాడు. వాళ్ళని మోసం చేశాడు. చాలా పెద్ద మోసం అది. అందులో పోలీస్ ఆఫీసర్ల కొడుకులు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ మోసం చేశాడు. చేసేసి మకాం మార్చేసి అతను పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయి ఎక్కడో వేరే చోట ఉన్నాడు. ఇక్కడ ఆయన మొత్తం జిల్లాకు ఒక భార్యని మెయింటైన్ చేసేవాడు. 21 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నైతే జిల్లాలు ఉండేవో అప్పుడు అన్ని జిల్లాల్లో ఒక్కొక్క భార్య ఉండేది వాడికి. సో ప్రతిసారి ఒక భార్య దగ్గర పోవడం, అక్కడ ఉండడం.
ఇక్కడేమో వీళ్ళు పాపం బాధలో వీళ్ళు విద్యార్థులు వీళ్ళు ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇక్కడ నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఇచ్చారు కంప్లైంట్. పోలీసులు క్రైమ్ బుక్ చేశారు. దాన్ని సీసీ నంబర్ 30/1995 ఛార్జ్షీట్ వేసిన తర్వాత దానికి వచ్చిన నంబర్ అది. A1 వచ్చి హస్బెండ్, A2 వచ్చి ఆయన భార్య ఇందిరాదేవి అని ఉండేది. అయితే పోలీసులు ఏం చేశారంటే భర్త దొరకట్లేదు కాబట్టి మొత్తం భార్యని దిగ్బంధనం చేశారు. 32 రోజులు ఆమెను ఇంట్లో పెట్టేశారు, బయటికి పోనీలేదు. ఆమెకి 2 పిల్లలు. ఆ పిల్లలేమో తాతగారి దగ్గర ఉండేవాడు చందానగర్లో. అక్కడ వేమారెడ్డి కాలనీ అని ఉండేది. ఆ వేమారెడ్డి కాలనీలో ఈ తాతగారితోటి ఈ 2 పిల్లలు ఉండేవాడు అనమాట. అప్పుడు తాతగారు ఏం చేశారంటే BHEL ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళని సంప్రదించి కొంచెం హెల్ప్ చేయమన్నారు. వాళ్ళు ఈ తాతగారిని కన్నాభిరాన్ అని ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి చెప్పారు, ఇలా పరిస్థితి ఉంది అంటే. ఆయన ఏమన్నారంటే వారం రోజులకు టైం పడుతుంది, నేను వారం రోజుల తర్వాత అయితే చేస్తాను, ఇప్పుడు ఇమీడియట్లీ నా దగ్గర టైం లేదు అన్నారు. అప్పుడు వాళ్ళు నన్ను సంప్రదించారు. డబ్బులు నా ఫీజు నాకు ఇచ్చారు. నేను మొదలు పెడతా, రేపటి నుంచో ఎల్లుండి నుంచో మొదలు పెడతా అని చెప్పా. నెక్స్ట్ డే వినాయక చవితి ఫెస్టివల్ ఉండింది. మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ వచ్చింది నాకు మా ల్యాండ్లైన్కి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, తేజ ఓవర్సీస్ ట్రావెల్స్ నుంచి వచ్చి, సార్ ఇలాగా బాంబే పోలీసులు వచ్చారు, ఇందిరాదేవిని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, మీరు వెంటనే రావాలి అని ఎవరో ఫోన్ చేశారు, ఒక అబ్బాయి. సరే అని నేను బయట చూస్తే మనిషి ఎవరు లేడు, ఎవరైనా తోడు తీసుకెళ్దామంటే నేను వెంటనే నా కారు ఫియట్ కారు ఉండేటప్పుడు ఆ ఫియట్ కారులో విద్యానగర్కి వెళ్ళి, విద్యానగర్లో చూస్తే కింద ఒక 20 మంది చెట్ల కింద గుంపులుగా నిలబడ్డారు. మేడ మీద పోతే మేడ మీద జనాలు, రిసెప్షనిస్ట్ దగ్గర పోలీసులు. ఆ పోలీసులు ఏం చేస్తున్నారు, ఎవరిని బయటకు పోనీయట్లేదు, లోపల రానియట్లేదు. సరే నేను పోతే ఎవరు ఏంటి కథ కమామిష్ అని అడిగారు. నా పరిస్థితి నా పద్ధతి అంతా చెప్పిన తర్వాత, మేమైతే ఆమెను పంపాం సార్, మీరు ఏమన్నా ఉంటే ఏసీపీ గారితో మాట్లాడుకోమన్నాడు. నేనేం చేశాను, ఆమెకి చెప్పాను, ఏసీపీ లేదు గీసీపీ లేదు, ఫస్ట్ నువ్వు కారు ఎక్కమన్నాను. ఆమెని కారు ఎక్కించుకొని ఆమె సర్టిఫికెట్లు మొత్తం బట్టలు గిట్టలు అంతా తీసుకొని కారు వెనక సీట్లో పడేసి చలో అన్నాను. బయలుదేరేదా లేదో నాకంటే ముందు పోలీసులు వచ్చేసారు. వాళ్ళది జిప్సీ, మారుతి జిప్సీ. ఆ మారుతి జిప్సీలో వచ్చి నా కారుకి అడ్డం పెట్టేశారు. మీరు రాండి ఏసీపీ గారి దగ్గరికి వెళ్దామన్నారు. నన్ను ఏసీపీ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లా చెప్పారు, ఇట్లా అయిందని చెప్తే ఏసీపీ గారు అన్నారు, నువ్వు కనుక లెటర్ హెడ్ మీద రాసిస్తే నిన్ను పంపిస్తాం, ఆమెనిచ్చి పంపిస్తాం, లేదా పంపమన్నారు. నేను నా లెటర్ హెడ్ మీద నాదే బాధ్యత అని చెప్పి రాసిచ్చి ఆమెను తీసుకొని డైరెక్ట్గా ఈనాడు ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఈనాడు ఆఫీస్లో అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ని కలిసి జరిగిన స్టోరీ మొత్తం ఆయనకి చెప్పి ఈమెని ఫోటో తీయించి ఈమెది వెంటనే మొత్తం ఒక కథనం రాయించా. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కథనం పేపర్లో బాక్స్ ఐటెంలో వచ్చింది. అల్లుడు చేసిన మోసానికి పోలీసుల వేధింపులు, మామ చలమారెడ్డి ఆవేదన అని ఒక ఐటెం వచ్చింది. ఐటెం పొద్దున పేపర్ 5:30కు వచ్చేసింది. 7:30-8 గంటలకల్లా నాకు ఇంటికి ఫోన్ వచ్చింది. ఏసీపీ రామకృష్ణ, కాచిగూడ ఏసీపీ ఫోన్ చేసి నువ్వు వెంటనే ఆమెను తీసుకొచ్చి నాకు అప్పచెప్పన్నాడు. సరే సార్ వస్తానని చెప్పాను. కానీ ఆమెను తీసుకొని డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఈ రకంగా వీళ్ళు ఈమెను వేధిస్తున్నారు సార్, పోలీసుల వేధింపులు ఉన్నాయి, ఆమెను నిర్బంధించారు 32 రోజుల పాటు అని ఇవన్నీ కూడా ఒక అఫిడవిట్లో రాసి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశా. జస్టిస్ లింగరాజ్ రత్ అని ఒక కొత్తగా వచ్చిన ఒరిస్సా జడ్జి దగ్గరికి వచ్చింది మ్యాటర్. ఆయన చూశాడు ఈ కథ అంతా. చూసి ఆయన వెంటనే ఆదేశాలు జారీ చేశాడు. ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి లేదు, మీరు ఒకవేళ ఈ అమ్మాయిని ఏమన్నా మీరు విచారించదలుచుకుంటే ఈ అమ్మాయి ఇంటికి పోండి, ఆ అమ్మాయి ఇంట్లో పొద్దున 10 నుంచి సాయంత్రం 6 దాకా ఈ టైంలో మాత్రమే ఆమెను ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పారు. చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు.
టెలిగ్రామ్ ఆర్డర్ కాపీ కూడా ఇచ్చారు. ఆ టెలిగ్రామ్ ఆర్డర్ తీసుకొని ఏసీపీ గారి ఆఫీస్కి వెళ్ళి టెలిగ్రామ్ సప్లై చేశా, ఈ రకంగా హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పి. అప్పుడు ఆ ఏసీపీ గారు చూసి, సరే నువ్వు ఇట్లా చేస్తావా, సరే నీ పని నువ్వు తీసుకొని ఆ పని నేను చేసుకుంటాను పంపించేశారు. అలా ఆ అమ్మాయి జీవితాన్ని నేను రక్షించాను. తర్వాత ఆ అమ్మాయి మీద పెట్టిన కేసు కూడా కొట్టేశారు. వాళ్ళ హస్బెండ్ని అరెస్ట్ చేశారు. ఆ హస్బెండ్ కూడా తర్వాత ఈ కేసులోంచి ఎక్విటల్ అయిపోయింది, బయటపడ్డాడు, మెల్లగా బయటపడ్డాడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా పెద్ద పెద్ద కేసులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశాను. ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పిన ఆ ట్రావెల్స్ కంపెనీ చేసిన మోసాల గురించి చెప్పాను. దాని తర్వాత పెద్ద కేసు గండి మాసాయిపేట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ కేసు. అందులో చేపల చెరువు మీద దావా వేయడం జరిగింది. అందులో చేపల రైట్స్ ఎవరు పట్టుకోవాలి, ఎవరి సంఘం ఎవరిది, ఎలక్షన్లు, అనేక విషయాలు ఈ గండి మాసాయిపేట ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలో ఉండేది. ఆ దావా ఒకటి సక్సెస్ అయింది. దాని తర్వాత పొల్యూషన్ కంట్రోల్ కేసు ఒకటి నేను చేశాను. సౌండ్ పొల్యూషన్స్, సినిమా థియేటర్లలో ఏవైతే సౌండ్స్ వచ్చేవో అప్పుడు వాటి మీద నేను స్పెషల్ రీసెర్చ్ చేసి దాన్ని కంట్రోల్ చేశాను. చివరికి ఎంత దాకా పోయింది వ్యవహారం, ఈ సినిమాటోగ్రఫ్ యాక్ట్, అందులో ఉన్నటువంటి సినిమాటోగ్రఫ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో 5B రూల్, ఆ 5Bకి అమెండ్మెంట్ తెచ్చారు. అమెండ్మెంట్ తెచ్చి ప్రతి సినిమా థియేటర్లో ఇంతకంటే ఎక్కువ సౌండ్ ఉండడానికి లేదు అని చెప్పి వాళ్ళు ఫిక్స్ చేశారు. అలాగ సినిమా థియేటర్లో చాలా పెద్ద ఇష్యూ అయింది. అది బాగా సక్సెస్ అయింది ఆ సినిమా థియేటర్ల కేసు. టెలిఫోన్స్ డిపార్ట్మెంట్ మీద రిట్ వేసాను. వేసి కాలర్ ఐడి అనే ఒక ఫెసిలిటీ అన్ని రాష్ట్రాల్లో ఉంది, మన రాష్ట్రంలో ఎందుకు ఉండదని పిల్ వేస్తే ఆ పిల్ సక్సెస్ అయింది. అప్పటి నుంచి హైదరాబాద్లో కూడా కాలర్ ఐడి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. వెంటనే మా ఇంట్లో కూడా ఒక కాలర్ ఐడి ఫిక్స్ చేయడం జరిగింది కొత్తల్లో. ఫస్ట్ బహుశా దగ్గర చెప్పాలంటే ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఇల్లు మాదే అయ్యి ఉండాలి ఈ కాలర్ ఐడి ఫెసిలిటీ. దాని తర్వాత రైల్వే బెర్తుల మీద పిల్ వేసాను. సైడ్ బెర్తులు చాలా చిన్నగా ఉన్నాయి, డబ్బులు ఒకే రకంగా తీసుకుంటూ ఢిల్లీకి బర్త్ విషయంలో చాలా డిస్క్రిమినేషన్ ఉంది అని చెప్పి నేను పిల్ చేస్తే బర్తుల సైజు పెంచడం జరిగింది రైల్వేలో. తర్వాత ఇందిరా పార్క్ దగ్గర డంపింగ్ యార్డ్ ఉండేది పెద్దది. ఆ డంపింగ్ యార్డ్ వల్ల ఆ వాకర్స్కి చాలా భరించలేని వాసన ఉంటుంది. హైకోర్టులో పిల్ వేయడంతో డంపింగ్ యార్డ్ని అక్కడి నుంచి తీసేసి జవహర్ నగర్ దగ్గరికి మార్చారు. దాని తర్వాత అక్కడి నుంచి దమ్మాయిగూడకు కూడా మార్చడం జరిగింది. ఇలాగా ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఫుట్పాత్ల మీద పిల్ వేశాను. నిలోఫర్ హాస్పిటల్లో చిన్నారులు మరణిస్తే వాళ్ళ మీద మా వైద్యం సరిగ్గా లేదని పిల్ వేయడం జరిగింది. చెప్పుకుంటూ పోతే దగ్గర 50-60 పిల్స్ నేను ఫైల్ చేశాను. అన్ని పిల్స్లో కూడా దాదాపుగా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇలా ఉన్న నేపథ్యంలో 2018లో నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నేను స్టార్ హాస్పిటల్లో ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. ఈ సర్జరీ చేయించుకునే నేపథ్యంలో నాకు ఒక కన్ను పోయింది. ఇది ఒక పెద్ద డ్యామేజ్ అయిపోయింది నా లైఫ్కి. దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ ఇయర్కి 2019లో కార్ యాక్సిడెంట్ జరగడం. ఆ కార్ యాక్సిడెంట్లో చాలా ఘోరమైన యాక్సిడెంట్ అది. అసలు అందులో ఎవరు బతుకుతారో అనుకోలేదు. అటువంటి యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాను నేను. అప్పుడు నా వీపుకి బాగా దెబ్బ తగిలింది. ఇప్పటికి కూడా నేను కంటిన్యూగా ఎంతసేపు నేను వెనకాల సపోర్ట్ లేకపోతే కూర్చోలేను, అది పరిస్థితి. 2019లో యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ 2020 నుంచి కిడ్నీస్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. కిడ్నీస్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతే ఇప్పుడు నేను వారానికి 3 రోజులు డయాలసిస్కి వెళ్తున్నాను. స్టార్ హాస్పిటల్లో డయాలసిస్ ట్రీట్మెంట్. ఈ రకంగా ఆరోగ్యం చాలా వరకు దెబ్బతినది. అయినా కానీ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అన్ని హైకోర్టులు దాదాపుగా నేను కవర్ చేస్తున్నాను. ఇందాక చెప్పిన కేసులలో ఒక కేసు మెడ్రాస్ హైకోర్టులో చేశాను నేను. హైదరాబాద్కి చెందినటువంటి ఒక సుమారు 19 మంది విద్యార్థులు
అళగప్ప యూనివర్సిటీలో వాళ్ళు బీకామ్ కోర్స్ చేరారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు కానీ 3వ సంవత్సరం వచ్చేటప్పటికి హాల్ టికెట్లు ఇవ్వలే అళగప్ప యూనివర్సిటీ వాళ్ళు. అప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి వీళ్ళందరికీ హాల్ టికెట్లు ఇప్పించా. అదొక పెద్ద కేసు. నేను గెలిచిన కేసులలో ఆ 19 మంది పాపం సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళందరూ ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో నేను ఎన్నో ఛానల్స్ లోపల చెప్పాలంటే ఎన్డీటీవీ కానీ, హెడ్లైన్స్ టుడే కానీ, బీబీసీ కానీ, తర్వాత టైమ్స్ నౌ కానీ, ఈటీవీ కానీ, సాక్షి, తర్వాత భారత్ టుడే, 99 టీవీ, వనితా టీవీ, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఛానల్స్లో నా ప్యానల్ డిస్కషన్స్ వచ్చేవి. నేను ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని. తర్వాత యూట్యూబ్లో నావి సుమారు ఇప్పుడు 800 వీడియోలు నావి రన్ అవుతున్నాయి. అనేక సబ్జెక్టుల మీద నేను యూట్యూబ్లో మాట్లాడాను. ఈ యూట్యూబ్ వీడియోల్లో కొన్ని నేను మాట్లాడిన మాటల్ని న్యాయస్థానాలు తప్పుపట్టి నా మీద కేసు పెట్టమని చెప్పి సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ వాళ్ళు నా మీద కేసు పెట్టడం, నేను దగ్గర 12 రోజులు సుమారు గుంటూరు సబ్ జైల్లో ఉండటం, దాని తర్వాత బెయిల్ తీసుకొని బయటికి రావడం జరిగింది. ఆ కేసు ఇంకా ఇప్పుడు నడుస్తుంది, విజయవాడలో నడుస్తుంది ఆ సిబిఐ కేసు. ఇలాగా కొంతమంది నేనంటే గిట్టని వాళ్ళు నా మీద బార్ కౌన్సిల్లో కంప్లైంట్ చేయడం, ఆ బార్ కౌన్సిల్ కేసుల నుంచి నేను దగ్గర 3 కేసుల్లోంచి నేను బయటపడటం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఒకడు డిఫేమేషన్ కేసు కూడా పెట్టాడు. ఆ డిఫేమేషన్ కేసు కూడా ఇప్పుడు రన్ అవుతుంది నా మీద. దాన్ని కూడా నేను సక్సెస్ఫుల్గా ఎదుర్కొంటానని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఇది సుమారుగా చెప్పాలంటే 1956లో ప్రారంభమైన నా జీవితం 2022కి వచ్చేటప్పటికి ఈ జైలు జీవితం అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ జైలు జీవితం విషయాలు చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ మీ జైల్లో మీరు ఎట్లా గడిపారు ఏంటి, ఆ వివరాలను మాకు ఒకసారి చెప్పండి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ జైలు జీవితం కనుక నేను మీకు చెప్పానంటే ఇప్పుడు సుమారు నా బయోగ్రఫీ మొత్తం కంప్లీట్గా అయినట్టే. ఫిబ్రవరి 10వ తారీఖు నాకు ఫోన్ వచ్చింది. సిబిఐ వాళ్ళు ఫోన్ చేసి నోటీస్ తీసుకోవాలి, మీరు 41A నోటీస్ తీసుకోవాలన్నారు. అంటే నేను మా అసోసియేట్ ఒక ఆయన జూనియర్ ఉన్నాడు, ఆయనతో పాటు వెళ్ళి నోటీస్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్లు ఉన్నారు, ఒక 6 ఆఫీసర్లు. వాళ్ళు నన్ను కూర్చోబెట్టుకొని బయటికి వెళ్తానంటే బయటికి వెళ్ళనియట్లేదు. నాకు అర్థమైంది అరెస్ట్ చేస్తున్నారని అర్థమైంది. వాళ్ళేమో రిమాండ్ పేపర్లు తయారు చేస్తున్నారు. 3 నన్ను, మెట్టా చంద్రశేఖర్ అనే వ్యక్తిని, గుంట రమేష్ అనే వ్యక్తిని 3 అరెస్ట్ చేశారు. ఈ 3కి సంబంధించిన మొత్తం రిమాండ్ పేపర్లు తయారవుతున్నాయి. పొద్దున 9:30కి పిలిచారు, మధ్యాహ్నం 3 అయింది. 3 గంటల దాకా రిమాండ్ పేపర్లు తయారు చేస్తున్నారు. దాని తర్వాత మాకు భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాలు చేసి తర్వాత మమ్మల్ని గుంటూరు తీసుకెళ్ళారు. గుంటూరులో ఉన్నటువంటి అక్కడ మేజిస్ట్రేట్ గారి ముందు మమ్మల్ని ప్రొడ్యూస్ చేశారు. రాత్రి 11:30కి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆమె 25 ఫిబ్రవరి మళ్ళా ఈ కేసు ఉంటుందని చెప్పి డేట్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని సబ్ జైలుకి పంపించారు. సబ్ జైలు దగ్గర మమ్మల్ని 2.5 గంటలు ఆపారు. తర్వాత లోపలికి పోనిచ్చారు. మా యొక్క ఐడెంటిటీ వివరాలన్నీ కూడా రాసుకొని నన్నేమో న్యూ బ్యారక్లోకి పంపించారు. వాళ్ళిద్దరిని ఓల్డ్ బ్యారక్లోకి పంపించారు. న్యూ బ్యారక్లోకి పోయిన తర్వాత ఆల్రెడీ అక్కడ వాళ్ళకి చెప్పి పెట్టినట్టున్నారు అందరూ, ఇలా పలానా వ్యక్తి వస్తున్నాడని చెప్పి. అందుకని వాళ్ళు ఒక చిన్న పక్క కూడా ఏర్పాటు చేసి పెట్టారు. మనం ఎప్పుడు కూడా నేల మీద పడుకున్న రకాలు కాదు కాబట్టి ఆ నేల మీద పడుకోవడం నాకు చాలా కష్టమైపోయింది. పొద్దున 6 దాకా నాకు నిద్ర లేదు. 6 గంటలకు బెల్ కొడితే లేచాం. అందరు లేచిన తర్వాత ఎవరి పక్కల వాళ్ళు మడుచుకొని
ఇచ్చినటువంటి మాకు ఒక అల్మారా ఇచ్చారు. ఆ అల్మారాలో మా బట్టలు అవన్నీ పెట్టేసుకొని అక్కడ బయటికి వెళ్ళి అందరూ ఒక సుమారు 78 మంది ఇద్దరిద్దరు చొప్పున వరుసల్లో కూర్చొని ఉన్నారు. నేనేమో నా వీల్ చైర్లో లాస్ట్లో కూర్చున్నాను. జైలర్ గారు వచ్చి వీళ్ళతోటి ఎక్సర్సైజులు చేయించారు. అవన్నీ ఎక్సర్సైజ్లో ఒక అర్ధగంట అయినాయి. దాని తర్వాత అందరికీ కాఫీ, గంగాళంలో కాఫీ తెచ్చి ఇచ్చారు. అది అంతా షుగర్తో ఉన్నటువంటి కాఫీ. నాదేమో షుగర్లెస్ కాఫీ వ్యవహారం. సరే, అదే కాఫీ తాగి 8:30కి టిఫిన్ బ్యాంబినో, చపాతీ, ఉప్మా, పులిహోర ఇలాంటి ఐటమ్స్ ఉండేవి. రోజుకొక ఐటమ్. 8:30 కరెక్ట్గా టిఫిన్ వచ్చేస్తుంది. టిఫిన్ వచ్చిన 2 గంటలు కాకముందే మళ్ళీ మీల్స్ వస్తాయి. 10:30 కల్లా మీల్స్ అంటే ఏం లేదు, తెల్ల అన్నం, పెరుగు, రసం ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. రసం అయితే మనం తినలేం, కానీ తెల్ల అన్నము, పెరుగు ఈ రెండు తినదగ్గగా ఉండేవి. తర్వాత మాకు 2 వ్యక్తులు పరిచయం అయినారు. నాకు జైల్లో పరిచయమైన వ్యక్తులు 2, సురేష్ అని, శ్రీనివాసరావు అని. వాళ్ళిద్దరు పాపం నా దగ్గరకు వచ్చి నాకు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ప్రియా పికల్ ఇచ్చేవాళ్ళు. ఆ ప్రియా పికల్తో నేను భోజనం చేశాను. 3 రోజులు అయ్యేటప్పటికీ నాకు షుగర్ లెవెల్ పెరిగిపోవడం, బీపీ లెవెల్ పెరిగిపోవడం జరిగింది. అప్పుడు వెంటనే నన్ను గుంటూరు జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఐసీయూలో. ఆ ఐసీయూలో నేను దగ్గర 9 రోజులు ఉన్నా. తర్వాత పోలీసు సిబిఐ కస్టడీకి వెళ్ళాను. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అంది సమాధానం చెప్పాను, బయటకు వచ్చా. 12వ రోజు నాకు బెయిల్ వచ్చింది. బెయిల్ తీసుకొని బయటకు వచ్చా. ఇది నా యొక్క జీవిత గమ్యం. 56లో ప్రారంభమైంది, 2022 దాకా. ఇప్పుడు ప్రతిరోజు నేను కోర్టులకు వెళ్తున్నాను, హైకోర్టు అటెండ్ అవుతాను. నా ఆఫీస్లో దగ్గరగా సుమారు ఒక 20 మంది దాకా జూనియర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరెవరు వాళ్ళు ఊళ్ళకి వెళ్తుంటారు. నా ప్రాక్టీస్ దగ్గర 61 కోట్ల ప్రాక్టీస్ నాది. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మొత్తం 61 కోట్లలో నా ప్రాక్టీస్ ఉంది. ఆ ప్రాక్టీస్కి గాను వీళ్ళు 20 మంది అడ్వకేట్లు కూడా ప్రతిరోజు ఏదో ఒక ఊరికి అందరూ వెళ్తుంటారు. సాయంత్రం 7 గంటలకల్లా వీళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేస్తాను. ఎవరెవరు ఊళ్ళకి వెళ్ళాలో వాళ్ళందరికీ వాళ్ళ కట్టాలు తీసుకొని డబ్బులు తీసుకోవడం, వెళ్ళిపోవడం. వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, అటెండెన్స్ వీళ్ళకి మెయింటైన్ చేస్తాను. ఎవరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎవరు ఎన్ని గంటలకు పోయారని చాలా స్ట్రిక్ట్గా మా దగ్గర ఆఫీస్లో వ్యవహారం ఉంటుంది. ఇక్కడ 1996 నుంచి 2000 సంవత్సరం మధ్యలో నా ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా మారటంతో నేను డైలీ ఫైనాన్స్ తెచ్చుకునేవాడిని. ఇక్కడ బిహెచ్ఎల్ దగ్గర రామచంద్రాపురంలో అక్కడ ఒక 30-40 కంపెనీలు ఉండేవి. అన్ని కంపెనీలు దేవతల పేర్లే లేదా దేవుళ్ళ పేర్లతోటి కంపెనీలు ఉండేవి. అక్కడికి పోవటం, డైలీ ఫైనాన్స్ 10,000 రూపీస్ అంటే వాళ్ళు 2,000 డిడక్ట్ చేసుకొని 8,000 ఇచ్చేవాళ్ళు. మనం 100 రూపీస్ చొప్పున డబ్బులు కట్టేసేయాలి. ఆ రకంగా అన్నమాట. అట్లాగా ఓ 10 మంది దగ్గర 20 మంది దగ్గర డైలీ ఫైనాన్స్ తెచ్చేవాడిని. అట్లా ఆ డబ్బులు తెచ్చి నేను జూనియర్లకి జీతాలు ఇవ్వడం, ఆఫీసులో కంప్యూటర్ కొనుక్కోవడం, ఫర్నిచరు అవి కొనుక్కొని అలా రన్ చేస్తుండేవాడిని. తర్వాత రాను వడ్డీ కట్టడం చాలా కష్టమైపోయింది. ఆ నేపథ్యంలో వాళ్ళేమో ఇంటికి రావడం, బెదిరించడం చేస్తున్నారు. ఇట్లా కాదని చెప్పేసి నేను ఈ విషయాన్ని తీసుకొని ఎంఆర్ఓ శేర్లింగంపల్లి ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చి వీళ్ళందరి మీద కూడా నేను రైడ్ చేయించా. ఆ రైడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే బిహెచ్ఎల్ నుంచి స్టార్ట్ అయితే అమీర్పేట దాకా ఉన్న వడ్డీ సంస్థలు అన్నిటి మీద కూడా పోలీసులు రైడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడు చేసి వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ లాగేసుకున్నారు. ఇలాగా ఎంతోమందికి నా వల్ల ఈ వడ్డీలు కట్టకుండా వాళ్ళు తప్పించుకున్నారు, నేను కూడా తప్పించుకున్నాను. ఈ రకంగా వడ్డీ వ్యాపారస్తుల మీద నేను ఒక రకంగా చెప్పాలంటే ఉక్కుపాదం మోపాను. దాంతో ఈ వడ్డీ వ్యాపారులందరూ షాపులు బంద్ అయిపోయినాయి.
మొత్తం దగ్గర దగ్గర దాదాపు 47 షాపులు అవన్నీ బంద్ చేశారు. వాళ్ళ పుస్తకాలు లాగేసుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. చాలా ఇబ్బందులు పాలయ్యారు వాళ్ళందరూ కూడా. ఇదొక కేసు చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను సిబిఐ చండీగఢ్లో ఒక కేసు బుక్ అయింది. ఆ క్లయింట్ నా దగ్గరికి వచ్చాడు. హైదరాబాద్ నుంచి నేను చండీగఢ్కి వెళ్ళి ఆ కేసు విచారణ చేపట్టాను. విచారణలో పాల్గొని ఆ క్లయింట్కి నేను న్యాయం చేశాను. ఆ క్లయింట్ బయటపడ్డాడు కేసులోంచి. అట్లాగా నేను ప్రాక్టీస్లో ఉన్నప్పుడు మెడ్రాస్ హైకోర్టు, బెంగళూరు హైకోర్టు, గుల్బర్గా హైకోర్టు, ధార్వాడ్ హైకోర్టు, అలహాబాదు, అహ్మదాబాదు, ఢిల్లీ, తర్వాత ఇంకా అనేక హైకోర్టులు ఇట్లాగే వెళ్తుండేవాడిని. వేరే వేరే రాష్ట్రాల్లో కూడా వాళ్ళ సివిల్ కోర్టులకు కూడా వెళ్ళేవాడిని. ఢిల్లీలో 30 హజారీ కోర్ట్స్ ఉన్నాయి. 30 హజారీ కోర్ట్స్లో కూడా నేను ప్రాక్టీస్ చేసేవాడిని. ఎక్కడ చూసినా కానీ నా జూనియర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు మొత్తం టోటల్గా 20 మంది జూనియర్స్ హైదరాబాద్లోనే ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో కూడా అనేక కోర్టులలో అక్కడ లోకల్ అడ్వకేట్స్ని పెట్టి వాళ్ళతోటి నేను ప్రాక్టీస్ చేయిస్తున్నాను.